హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఉప్మా అనగానే చాలామంది ముఖం తిప్పుకుంటారు కదా. కానీ ఒక్కసారి బాన్సీ రవ్వతో కమ్మటి పొడి పొడిగా ఉండే ఈ ఉప్మా చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు. ఉదయమే హడావిడి ఏమీ లేకుండా చాలా తక్కువ సమయంలో ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. వీడియో చివరి వరకు చూసి మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండ్లీ పెట్టుకొని అందులో రవ్వ వేసుకొని వేపుకోవాలండి. నేనైతే ఇక్కడ 1.5 గ్లాస్ రవ్వ వేస్తున్నాను. ఇదైతే నలుగురికి సరిగ్గా సరిపోతుందండి. ఇలా కొలతతో వేసుకున్న తర్వాత సన్నని మంట మీద మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి అన్నమాట. రవ్వను ఇలా దోరగా వేయించుకోవడం వల్ల ఉప్మా పొడి పొడిగాను కమ్మటి సువాసనతో వస్తుంది. రవ్వ కాస్త రంగు మారిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే బాండ్లీలోకి వాటర్ వేసుకోవాలన్నమాట మెజర్మెంట్స్తో. మనము ఉప్మా రవ్వ ఏ గ్లాస్తో అయితే కొలత పెట్టుకున్నామో అదే గ్లాస్తో 5 గ్లాసుల వాటర్ వేస్తే సరిపోతుందండి. సో ఇవి ఒక స్టవ్ మీద పెట్టుకుని నీళ్లు బాగా మరగనిద్దామండి. ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ముందుగా. సో నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు పల్లీలు ఒక గుప్పెడు వేసుకుందామండి. పల్లీలు వేసుకోవడం వల్ల రుచి బాగుంటుందన్నమాట. అలాగే శనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుందాము. ఇవి కాస్త దోరగా వేపుకోవాలండి. ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలన్నమాట. అలాగే కొద్దిగా ఉద్దిపప్పు కూడా వేయాలండి. ఇవన్నీ వేసి బాగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. వీటిని బాగా ఎర్రగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి 4-5 స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. వీటిని కూడా బాగా వేపాలి. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూను జీడిపప్పు వేసుకుందాము. ఇవి కూడా బాగా వేపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి గుమగుమలాడే కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇందులో 1 కప్పు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు కూడా వేసుకుందాము. బేసిక్గా పిల్లలు క్యారెట్ తినడానికి కాస్త మారం చేస్తారు కదండి. నీళ్ళల్లో కంటే ఇలా నూనెలో ఉల్లిపాయలతో పాటు కాసేపు మగ్గనిస్తే క్యారెట్ ముక్కలు చాలా టేస్టీగా తయారవుతాయి అన్నమాట. ఉప్మాలో వీటి రుచి తెలిసి పిల్లలు కూడా పక్కన పెట్టకుండా చాలా ఇష్టంగా తింటారనమాట. సో ఇప్పుడు టమోటా మీడియం సైజ్ తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్నగా ముక్కల్లాగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలండి. బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. అప్పుడు తొందరగా మగ్గుతాయన్నమాట. కొద్దిసేపు మూత పెట్టేసి మీడియంలోనే పెట్టుకోవాలండి స్టవ్. 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి క్యారెట్ ఎంత బాగా మగ్గిపోయినాయో. చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనము వేరే స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నాం కదండి. ఆ వాటర్ ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. ఇలా వాటర్ సపరేట్గా బాయిల్ చేసుకోవడం వల్ల ఉప్మా తొందరగా రెడీ అయిపోతుందండి. ఇదేం మనకి మరీ మరగవలసిన అవసరం లేదండి. ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాము. ఆల్రెడీ కొద్దిగా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం వేయించి పెట్టుకున్న రవ్వని వేసేసుకుందాము. మనకేమి ఇది నైస్ రవ్వ, వైట్ రవ్వ కాదు కాబట్టి ఉండలు కట్టే ఛాన్స్ కూడా లేదండి. అంతా ఒకటేసారి వేసుకొని గెరటితో తిప్పేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఏం లేదు. రవ్వ అంతా బాగా కలిసాక మూత పెట్టి సన్నని మంట మీద ఓ 4-5 నిమిషాలు ఉడకనివ్వాలండి. బాన్సీ రవ్వ కొద్దిగా లావు ఉంటుంది కదా వైట్ రవ్వ కంటే, కాబట్టి ఉడకడానికి కొంచెం టైం పడుతుందన్నమాట. సో చూసారా ఫ్రెండ్స్, మూత తీసి చూస్తే ఉప్మా ఎంత చక్కగా పొడి పొడిగా భలే వచ్చింది కదా. చివరగా కొద్దిగా నెయ్యి వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర వేసి దించేస్తే మన వేడివేడి బాన్సీ రవ్వ ఉప్మా రెడీ అయిపోయిందండి. అంతే. ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.